ధ్యానములో 19వ దినములో మనలను ఇలాగున ప్రవేశపెట్టి నడిపించుచున్న దేవునికి వేలాది వందనాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినము యెహెజ్కేలును మనము ధ్యానం చేస్తూ ప్రవక్త యెహెజ్కేలు యొక్క జీవిత విశేషాలను మాత్రమే కాక వారి క్రియలు మనకేమి పాఠాలు నేర్పిస్తున్నాయో వాటిని గమనించడానికి కొనసాగుదాం. గత రాత్రి విన్నాం, యెహెజ్కేలు అనే మాట దేవుడు బలవంతుడు, అంతేకాదు రక్షణ ఇచ్చువాడు. బలవంతుడైన వాడు నీకు నాకు రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యెహెజ్కేలు బూజీ కుమారుడు, సాదోకు వంశానికి చెందినవాడు, అహరోను గోత్రీకుడు. ఇతడు చాలా తెలివైన వాడు. వాక్య ధర్మశాస్త్ర జ్ఞానాన్ని ఎక్కువ కలిగిన వాడు. ఒక పండితుడు అంటాడు, ఇతని జ్ఞానాన్ని ధనాన్ని సెకండ్లో వేస్తే రెండు సమంగా కూడతాయి. అంతటి జ్ఞానవంతుడు, అంతటి ఆస్తిపరుడు. ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇతడు చెర ప్రవక్తలు 3 రకాలుగా ఉన్నారు. చెరకు ముందున్న ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్తలు, చెర తరువాతి ప్రవక్తలు. చెర ముందు, చెరలో, చెర తరువాత. యెషయా వంటి భక్తులు, చెరకు ఇర్మియా వంటి వారు చెరకు ముందున్న ప్రవక్తలు. దానియేలు, యెహెజ్కేలు చెరలో ఉండి ప్రవచించిన వారు. తరువాత మిగతా చిన్న ప్రవక్తలందరూ కూడా చెర తరువాత ప్రవక్తలు. చెరలో బబులోను చెరలో ఉన్నప్పటికీ ఇతడు బబులోను పట్టణాల్లో నివాసం చేయలేదు. కెదారు నదీ తీరములో అతడు నివాసము చేసి అతడు ఆ కెదారు నది ఒడ్డున కంకుల పల్లె అని అర్థమవుతుంది. అంటే ఈ వెల్లుడు, ఫలించిన వెల్లుడు లభించే చోటు. అక్కడ తాను స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడు ఇర్మియా ప్రవచనాల వలన చాలా ప్రభావితమైన వాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇర్మియా యెహెజ్కేలుకు ఆత్మీయ తండ్రి. ఇర్మియా బోధలు, ఇర్మియా ఉద్దేశాలు, ఇర్మియా ఆలోచనలు అనేకమైనవి గైకొన్నవాడు. ఇర్మియాకు వివాహం కాలేదు, ఇతనికి వివాహం అయింది అంటే. ఇతడు వివాహితుడు, తన కుటుంబముతో నివసించిన వాడు. ఇతడు మరొక మాట చెప్పాలి అంటే సిద్కియా ఏలుబడిలో 25 సంవత్సరాల వయసులో చెరకు కొనుక్కోబడ్డాడు. సిద్కియాతో పాటు చెరకు వెళ్ళి చెరలో యెరూషలేమును కూర్చిన బహు ఆలోచన కలిగి 30 సంవత్సరాల వయసులో ప్రవచన సారాన్ని మొదలు పెట్టినవాడు. యెరూషలేము అంటే ఇతనికి ప్రాణం. చూడండి, కొంతమందికి సొంత ఊరంటే ప్రాణం పెడతాం. ఆ ఊళ్ళో ఏమి ఉంది లేదు అనేది కాదు. వారి సొంత గ్రామము ఎడల, పట్టణము ఎడల కలిగిన బబులోను నదుల దగ్గర కూర్చొని
వాళ్ళు యెరూషలేమును గురించి మాట్లాడుకున్న విధానము, పాడిన పాటల విధానం మొట్టమొదటి నుంచి యెరూషలేము ఎడల మహా ఆసక్తి కలిగిన వాడు. యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము మీరు చూసినట్లయితే యెరూషలేము పట్టణములకు శిక్ష విధించేటప్పుడు తాను స్వయముగా దేవునితో ఎలాగో వ్యవహరిస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణం మీదికి దేవుని ఉగ్రత వెళ్ళింది. ఎవరైతే నుదుటి మీద గుర్తు లేదో వారిని సంహరించమని దూత చెప్తే ఇతడు ఆ లేఖముని ద్రావుడి పట్టుకొని ఆ నుదుట గుర్తు వేస్తున్న ఆ దూత ఒక్కొక్కరిని గుర్తు వేసుకుంటూ వెళుతూ ఉంటే ఆఖరిని అంటాడు ఆ 9వ అధ్యాయంలో, ఏమయ్యా ఎంతమంది మిగిలారు యెరూషలేములో అంటే, ప్రభువా నేను ఒక్కడే మిగిలాను. ఏ ఒక్కరూ కూడా మిగులకుండా హతము చేయబడినప్పుడు యెహెజ్కేలు యొక్క విలాపము అంతెంత 2-3 అధ్యాయాలలో యెరూషలేము యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ దేవుడు అతనిని పంపించడమే ముఖతుప్పల్లోనికి పంపించాడు. బ్రహ్మదేవుడు ముఖతుప్పల్లోనికి అతనిని పంపినట్లు పంపించాడు. వారు 3 సార్లు అంటారు. వాళ్ళు చెప్పిన విమలయ్య ఆ యెరూషలేము వారు కఠినమైన మనస్సు చేస్తున్నారు. కానీ యెహెజ్కేలుకు దేవుడు ఇచ్చిన మాట, వారు వినకపోయిన ప్రకటించుము. నీ డ్యూటీ. వారు వినకపోయినను ప్రకటించుము, చెప్పాల్సిన బాధ్యత. చాలాసార్లు సంఘాలలో లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మాకు ఉపేంద్ర శర్మ అని ఒక తెలుగు మాస్టర్ ఉండేవారు ఎస్సీ కాలేజ్. ఆయన క్లాసుకు వస్తుంటేనే అల్లరి చేసేవారు. ఆయన టేబుల్ గోడ దగ్గరికి లాక్కొని టేబుల్ మీద బాక్స్ పెట్టేసి కూర్చొని, మీరు ఏమనుకున్నా నా తీర్మానా వస్తుంది, మీరు ఎన్నా అనకపోయినా నేను పాఠం చెప్పుకొని వెళ్ళిపోతాను. నువ్వు వింటే బాగుపడతావు, నువ్వు వినకపోయినా ఆయన పాఠం చెప్పుకొని వెళ్ళిపోతాడు. ఆయన జీవితం ఆయనకు వస్తుంది. ప్రభువా, వాళ్ళు వినకుండా నేను చెప్పే ఉపయోగం ఏంటయ్యా అంటే, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ వారు వినకపోయినా ప్రకటించును. వారు వినకపోయినను ప్రకటించును. కొన్నిసార్లు మొండితనంగా ఎదుటి వారు చెబుతూ ఉన్నా కానీ వినడానికి వారికి బుద్ధి ఉండదు. ఇది మంచి, ఇది చెడు అని పిలిచి చెప్తూ ఉంటే వారు ఆ బోధను గ్రహించడానికి ఇష్టపడరు. చూడండి ఎలా ఉంటుందంటే, బ్యాడెన్ క్రైస్తవ సంఘంలో తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకాన్ని వాళ్ళు ముద్రించుకున్నారు సొంతంగా. అందులో నీ ధనము నీ ఘనము అనే పాట ఉంది. ఆ మాటలో 2వ చరణంలో వేగంగా ప్రభు యేసు నామమును అని ఉంటుంది. దాన్ని వాళ్ళ పుస్తకంలో ఎలా ఉందంటే, వడ్రంగి ప్రభు యేసు నామమును. అంటే వడ్రంగి ప్రభు యేసు కాదు, అది వేగంగా ప్రభు యేసు అంటే సుమారు చాలా సైకిల్ పోయింది యుద్ధం. మీరు ఎన్నన్నా కానీ మేము అలాగే పడతాం, అలాగే నేర్చుకుంటాం. గమనించండి, ఒక్కోసారి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం
గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, వారు వినినను వినకపోయినను ప్రకటించము, వారికి నువ్వు చెప్పకపోతే నువ్వు ఉత్తరవాది, చెప్పకపోతే వారి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది. ఎవరైనా నువ్వు మరణమవుతున్నాయి నేను చెప్పమని నీకు చెప్తే నువ్వు అది ఏమనుకుంటాడో అని చెప్పకుండా వదిలేస్తే నీవు ఉత్తరవాదిని, వారి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది. అందుకనే స్నేహితులారా, వినినను వినకపోయినను ప్రకటించమని దేవుడు ప్రత్యేకంగా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారికి చాలా కఠినంగా చెప్పిన మాట, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథములో 70 సార్లు వాడబడిన మాట, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. 29 సార్లు వారి మీదకి పిచ్చ వస్తుందని చెప్పినప్పుడు ఆ పదము వాడారు. యెహెజ్కేలు ప్రవచనము మొత్తం కూడా 3 అంశాల మీద ఆధారపడి ఉంది. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను, పట్టణాన్ని శిక్షిస్తాడు, భరించవలసిందే. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను శిక్షిస్తాడు. తండ్రి ఆ బిడ్డను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ తండ్రి లాగా ఆ బిడ్డ ఉండాలి. నేను పరిశుద్ధులై ఉన్నవాడున మీరులో పరిశుద్ధులై ఉండాలి. యెహెజ్కేలు యొక్క ప్రాముఖ్యమైన ప్రబోధము, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలను వారి ఔన్నత్యము కొరకు దేవుడు శిక్షిస్తాడు. రెండవ మాట, ఆ కాలములో అన్యజనులను, అన్య రాష్ట్రములపై దేవుడు తీర్పు తీర్చడానికి సుమారు 24వ అధ్యాయము వరకు కూడా ఈ మాట మీదే దేవుడు అన్యజనుల ఎడల తీర్పు తీర్చిన విధానం. మూడవది చాలా ప్రాముఖ్యమైన మాట, ఇశ్రాయేలీయులకు సంతోషము పుట్టించు మాట, నేను మిమ్మల్ని తిరిగి మీ దేశంలోకి రప్పిస్తాను, మీ పూర్వస్థితిని మీకు అనుగ్రహిస్తాను. ఎంతకు ముందు మీరు నాతో ఎలాగున ఉన్నారో అలాగున మీ పాపములను కడిగి మిమ్మలను శుద్ధీకరించుకొని నా హక్కున తెచ్చుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, నాటి యెరూషలేము ప్రాంతం 24వ అధ్యాయము వరకు యెరూషలేము నాశనమును గురించి, యెరూషలేము యొక్క శ్రమలను గురించి, ఇదిగో ఇలాగున ఉంటుంది నా ఉగ్రతని దేవుడు ప్రకటించిన శ్రమలలో నుండి వారు దేవుని తట్టు చూడలేదు, తిరగలేదు. నేను అలాగే ఉంటాను. 25వ అధ్యాయము నుండి 32వ అధ్యాయము వరకు అన్యుల తీర్పు నాశనమును జ్ఞాపకం చేశారు. 33-39 అధ్యాయాలలో తిరిగి స్వదేశానికి రావడానికి ఏర్పాటు చేశారు. ఆఖరికి 40 నుండి 58వ వచనం వరకు అధ్యాయం వరకు తిరిగి యెరూషలేమును కట్టడం, యెరూషలేమును చేరుకోవడం, విశ్వాసి తన పాత జీవితాన్ని అనుభవించడం. దీనంతటికీ కారణం ఏంటయ్యా అంటే, మీరు 2-3 అధ్యాయాల యొక్క సారాంశాన్ని చూస్తే మీ పాపములు బట్టే మీరు తీర్చబడుతున్నారు. ఎందుకు మా శిక్షాన్ని మీరు అంటూ ఉంటే మీ పాపములు బట్టి దుస్థితి. ప్రతి వాడు కూడా ఇప్పుడు తనకు తానే ఉత్తరవాది. 3వ అధ్యాయములో ప్రాముఖ్యమైన ప్రబోధమే, ఎవరికి వారే ఉత్తరవాది. ఒకరి పాపములను మరొకరు వహించరు. అందుకని అంటాడు కదా, తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లలకు
పళ్ళు పొలుస్తాయా పొలవు. తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లలకి పొలుస్తాయి. తండ్రులు పాపం చేశారు కనుక ఆ శిక్షను వారే భరించాలి. అవును, యెహెజ్కేలు ప్రబోధములో చాలా ప్రాముఖ్యమైన మాట, ఎవని పాపము వాడే శిక్ష వహించాలి, ఎవని పాపములకు వాడే ఉత్తరవాది. ఏమైనా అన్నాము, ఏవో ఇచ్చోగా దీన్ని నన్ను అడుగుతావు, నీ పాపమునకు నీవే ఉత్తరవాది. ఒకవేళ నీ ప్రక్కవాళ్ళు నిన్ను పాపమునకు ప్రేరేపించినా ప్రోత్సహించినా, నీవు పాపములో పడినప్పుడు నీ పాపములకు నీవే ఉత్తరవాదివి అని జ్ఞాపకం చేస్తున్నాను. 2-3 అధ్యాయాలలో ప్రాముఖ్యంగా ప్రవక్త యొక్క పిలుపులో తనను దేవుడు కఠినత్వములో ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, ట్రైనింగ్ లో ఎంత శిక్ష తీసుకుంటే పనిలో అంత సులువుగా చేయవచ్చు. యెహెజ్కేలు దేవుడు తనను పిలిచిన పిలుపులోనే కఠినమైన తీర్మానములో ప్రవేశించాడు. ప్రవక్త 25 సంవత్సరాలు దాటగానే అతడు చెరలో ఉండి ప్రవచన స్వరూపానికి దాసుడయ్యాడు. 4వ అధ్యాయాన్ని మనం చూడవలసి ఉంది. శ్రమలలో ఆనందం. శ్రమ పడుతూ ఉండగా ఎవరు సంతోషాన్ని రుచి చూడగలరు? శ్రమ కూడా నా దేవుని చిత్తము అని ఎంతమంది గుర్తించగలరు? చూడండి, ఒక చిన్న పిల్లవాడికి బుగ్గలు వెళ్ళి వాడు ఏడుస్తుంటే చాక్లెట్ ఇస్తే వాడు ఆ ఏడుపులో నవ్వులు పడుకుంటాడు. ఏడుస్తూ ఆ చాక్లెట్ ని నవ్వుతూ స్వీకరిస్తాడు. దేవుని ఉగ్రతలో నిలిచినప్పుడు, దేవుని శిక్షలో నిలిచినప్పుడు, ఆ శిక్షలో కూడా దేవుని ప్రేమను చూడవలసి ఉంది. చాలాసార్లు చెప్పాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయములో, నేను నిన్ను ప్రేమించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ నీతో ప్రేమగా మాట్లాడుతుంది. అరణ్యములోనికి కొనిపోయి అక్కడ నీతో ప్రేమగా మాట్లాడుతుంది. దేవుని ఉన్నతమైన ప్రేమను ఇశ్రాయేలీయులను తాను శిక్షించినప్పటికీ ఆ శిక్ష ద్వారా దేవుడు తన హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు. గత రాత్రి యెషయా 26 చూస్తూ ఉన్నప్పుడు ప్రసంగికులు ఒక మాట వాడారు. శ్రమలు దేవుని ట్రైనింగ్ తీసుకుంటున్నాము. ఆ తద్వీతను సంతోషముతో స్వీకరించగలిగి ఉన్నారు. ధన్యత అనే మాటకు ఒక నూతన నిబంధన పండితులు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, శ్రమలో ఆనందించుట. శ్రమలో ఆనందించేవారు ఎవరు? చాలాసార్లు చెప్పాను, దేవా నాకు క్యాన్సర్ ఇచ్చి ప్రేమించావు, నీకు వందనాలు. శ్రమలో కూడా దాగి ఉన్న దేవుని ప్రేమను, తన హక్కును చేసుకోవడానికి చూపించే ప్రేమను మనం చూడాలి. అయితే యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ 3 భాగాలుగా నీవు ఆలోచన చేస్తే, యెహెజ్కేలును పిలిచి, యెహెజ్కేలు నువ్వు ఇశ్రాయేలీయుల దోష శిక్ష భరించవలసి ఉన్నది.
యూదా వారి పాపమును బట్టిన శిక్ష నువ్వు భరించవలసి ఉన్నది. ఏంటి ప్రభువా, ఆళ్ళు పాపం చేయడం ఏంటి, నాకు శిక్ష ఏంటి? నీవు యూదా ఇశ్రాయేలు వారి కొరకు కుడి ప్రక్కన కొన్నాళ్ళు, ఎడమ ప్రక్కన కొన్నాళ్ళు సంవత్సరం పాటు నువ్వు పండుకోవాలి. అతడు అటు ఇటు తిరగకుండా తాళ్లతో రెండవసారి గట్టి వేయబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి. క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసి ఏ కంటికి ఆపరేషన్ చేస్తే ఆ వైపును పండుకోకూడదు, మరొక వైపును పండుకోవాలి. సుమారు 20-25 దినాలు ఆ ప్రక్కనే పండుకోవాలి అని అంటే ఎంత వేదనం. ఇటు వరకు కింద తినడానికి వెళ్ళేది, ఇక్కడ పండుకోవడానికి వెళ్ళేది, ఒక ప్రక్కనే పండుకోవాలి. కొన్నాళ్ళు అలాగ పండుకోవాలంటేనే శ్రమ అయితే, ఒక సంవత్సరం అంతా కూడా కుడివైపు, ఒక సంవత్సరం అంతా ఎడమ వైపు పండుకోవాలి అంటే యెహెజ్కేలు ఎంత వినయంగా అంగీకరించాడో మీరు గమనించండి. యెహెజ్కేలు శిక్షలో 2వ భాగము, ఇదిగో నీకు కొలత ప్రకారం ఆహారం ఇస్తున్నాను, కొలత ప్రకారం నీకు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే నువ్వు తినాలి. ఆ మంచి నీళ్ళు కూడా నీకు కొలతతోనే ఇస్తాను, దానినే నీవు తిని త్రాగాలి. చూడండి, చాలా మంది మనలో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఎంతే తినాలి నయం. అసలు ఆ చార్ట్ కనుక డాక్టర్ గారు ఇచ్చే చార్ట్ కనుక డైట్ చార్ట్ పట్టుకుంటే అసలు ఏమి తిన్నా 100 గ్రాములు 10 గ్రాములు చట్నీ ఇవన్నీ అసలు రాసిన విధానం అయితే అసలు ఏదో ఏనుగులు తినేవాడికి బీనుగులు పెట్టా కూడా అనుకుంటాం. భరించలేదు. మరి యెహెజ్కేలు యొక్క విధానాన్ని మీరు గమనించండి. ఇదిగో ఎంత పిండి, ఇంత నీళ్లు దిగించి నీ ఆహారానికి పరిమితి ఏర్పాటు చేస్తున్నారు. అది యూదా ఇశ్రాయేలు వారికి ఉండవలసిన శిక్ష రూపరేఖ. దానిలోనే చాలా కఠినమైన మాట ఏంటయ్యా అంటే, 3వది, ఆ రొట్టెలు నీవు మనుష్య మలముతో కాల్చుకోవాలి. పేడతో చేసిన పిడకలు కాదు, మనుష్య మలముతో చేసిన పిడకలు, వాటితో నీవు రొట్టె కలుసుకొని తినాలి. అసలు మానవుని యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆ మాట విన్నప్పుడు గమనించు. కొన్ని మనకు అసఖ్యమైనవైతే బొమ్మం కావాలిగా పెట్టేసి లేకపోతే పోయాయి అనుకుంటాం. ఒక ఔషధం ఒక రకమైన వాసన వస్తే దాన్ని మింగలేము, మింగి కొంతసేపు. యెహెజ్కేలు పరిస్థితి ఏంటంటే, మనుష్య మలముతో రొట్టెలు కలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక మాట చాలా స్పష్టంగా అంటాడు 4వ అధ్యాయంలోని, ప్రభువా నేను అపవిత్రతను విన్నవాడను కాదు. నేను ఎప్పుడు ఇలాంటి అపవిత్రమైన వాటిని తినలేదు, దీని నుండి నాకైతే యెహెజ్కేలు కరుణించబడ్డాడు. గోమలంతో నీవు పిడకలు చేసుకొని దానితో రొట్టెలు కాదు. ఒకవేళ మనకు భారతదేశంలో పిడకలతో చేసుకోవడం, వంట చేసుకోవడం సులువే, కానీ ఈ దేశాలలో పిడకలు దరికి రానివ్వ. అది ఏదైనప్పటికీ నీ మలము మలమే అని వారు దాన్ని అంగీకరించారు.
యెహెజ్కేలు దేవుని చేత ప్రేమించబడ్డాడా, శిక్షించబడ్డాడా? గోమరముతో మనుషుల మరముతో రొట్టెలు చేసుకుని తినవయ్యా అంటే అది ప్రేమ, దేవుని ఉగ్రత, శిక్ష. యెహెజ్కేలు దాన్ని ఎలా తీసుకోవాలో ఒకసారి నేను గమనించండి. అయినప్పటికీ యెహెజ్కేలు దానిని భరించాడు. యెహెజ్కేలు గ్రంథము ఒక కోణములో చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన దార్శనిక గ్రంథము. ప్రవక్త ప్రవచనాలు దార్శనిక శక్తిని కలిగి ఉన్నాయి. 3వ అధ్యాయంలో ప్రవక్త పొందిన దర్శనాలు దూడ ముఖము, మనుష్య ముఖము, పక్షిరాజు ముఖములో కలిగిన ఆ 4 రూపాలు కలిగిన దర్శనాన్ని ప్రవక్త పొంది రానున్న కాలములో 4 సువార్తల యొక్క సారాంశానికి ఒక పునాదిని చూపించిన వాడు. అంతేకాదు 10వ అధ్యాయములోనికి వచ్చేసరికి 3వ అధ్యాయము మరలా చూస్తే అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, ఇదిగో నీవు ఈ గ్రంథాన్ని భక్షించు, ఈ గ్రంథాన్ని తిను, నీవు ఈ గ్రంథాన్ని తిని వారికి ప్రకటించు అనగా నీవు ఈ గ్రంథాన్ని చదివి జీర్ణింపచేసుకో అనగా చదువు, ఆచరించు, ప్రకటించు. 13వ అధ్యాయములోనికి వచ్చేసరికి నువ్వు స్వబుద్ధి మీద ఆధారపడకు. యెహెజ్కేలు దర్శనాల్లో 13వ అధ్యాయము మరొక ప్రాముఖ్యమైన దర్శనం. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. అందుకని ప్రవక్తకు చెప్పబడిన మాట అతడు ఎంత కఠినమైనదైనా లోపడ్డాడు. 18వ అధ్యాయములో దర్శనములు ఇందాక చెప్పుకున్న తండ్రులు ద్రాక్షలు తీసే బిడ్డల పళ్ళు పొడి ఉన్న తాను పొందిన దర్శనాలలో 2 ప్రాముఖ్యమైన దర్శనాలు మీకు గుర్తు చేస్తారు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన దర్శనం. అక్కడ పునరుత్థాన అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఎండిన ఎముకలు తిరిగి శరీరాన్ని పొంది అనగా మాంసాన్ని పొంది మరలా తిరిగి అవి జీవము కలిగి ఉండుట. అంటే యెహెజ్కేలుకు కలిగిన పునరుత్థాన విశ్వాసము. మృతులు తిరిగి లేస్తారు, మృతులు తిరిగి దేవుని పిలుపును విని దానికి రెస్పాండ్ అవుతారు. అది చూపించడం కొరకు 34వ అధ్యాయంలో దర్శనాన్ని చూపించాడు. అయితే స్నేహితులారా, అక్కడ 34వ అధ్యాయాన్ని మీరు గమనించండి. ఎండిన ఎముకలారా లేండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎండిన ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఎండిన ఎముకలు వింటాయా? ఎండిన ఎముకలు ఆలకిస్తాయా? యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో యెషయా ప్రవక్త అన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. ఆకాశం వింటుందా? భూమి వింటూ ఉందా? వాటితో చెప్పమంటాడు. ఆకాశానికి భూమికి చెవులు ఉన్నాయా?
ఒక్కసారి మన కుటుంబాల్లో గమనించండి, చాలా సరదాగా ఉండదు. అమ్మ నాన్న పోటాడుకున్నాను అనుకోండి, మాట్లాడుకోవడం మానేస్తారు. 3 రోజులు 4 రోజులు 3 రోజులు మాట్లాడుకోవాలి. మా అక్కడ నీళ్ళు ఇచ్చానని చెప్పు, కవర్ లేదని చెప్పు. ఎవరితో మాట్లాడతారు? గాలితో. తల్లికి రాయివారం ఉండాలి. ఆకాశంతో చెప్తున్నాడు ఆలకించమని, భూమితో చెప్తున్నాడు, అవి చెప్పగలుగుతుంది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చూడండి. నీవు ఆ బండతో మాట్లాడు. బండ వింటదా? మీవన్నీ కొంచెం ఆలోచనలో పెట్టిన మనకు. బండతో మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకవేళ దేశముతో ఆకాశముతో ఆలకించమన్నాడు అంటే, రాజులు 1వ గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో దేశమా ఆలకించుము అంటాడు. ఇవి కొన్ని ప్రత్యేకంగా ప్రజలను కలిగి ఉన్నాయి కనుక అవి వింటాయేమో. యెషయా గ్రంథములోని 42వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎవరండి వీడు? చెవిటి వారు. అది చెవిటి వారు నువ్వే చెప్తారా? ఎలా చెవిటాడు వినపడమని? చెవిటోడా వినపడుతున్నాను ఎందుకంటే అది చెవిటోడా అన్న సంగతి నీకు తెలుసుగా. నక్షత్రమే రాజులు 1వ గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం చదువు. అక్కడ ప్రవక్త వాడిన మాట చాలా ఆశ్చర్యకరమే. బలిపీఠమా, బలిపీఠమా, ఎవరిని పిలుస్తున్నాడు? బలిపీఠం పలుకుద్దా? బలిపీఠం వింటదా? చూడండి, అక్కడ మాట్లాడేట్లో కూడా నువ్వు బండతో మాట్లాడు, చెవిటోడా విను, బలిపీఠమా బలిపీఠమా, దేశమా ఆకాశమా అని దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు రాళ్ళలా తయారయ్యారు. మీరు కూడా కళ్ళుండి వింటలేదు, చూడలేదు, చెవులుండి వినటలేదు. మీరు కూడా విగ్రహాల్లాగే తయారయ్యారు. ఇక్కడ ఎండిన ఎముకలకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎండిన ఎముకలు ఆయన మాటను ఆలకించాడు. ఇదే ఎదుర్కేలు 36వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, పర్వతములారా పర్వతములారా, హృదయాన్ని ఖచ్చితం చేసుకున్న వాళ్ళారా, ఎత్తు ఎదిగిన వాళ్ళారా. చూడండి, మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయములో చూస్తే, 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అక్కడ యోహాను గారు ఎక్కడ ప్రకటిస్తున్నారు? యోదయ అరణ్యములో. మరి యేసు ప్రభువు ఎక్కడ ప్రకటిస్తున్నాడు? లూకా సువార్త 11వ అధ్యాయములో నది ఒడ్డున ప్రకటిస్తూ ఉన్నాడు. ఈయనేమో యోధ దేశములో ప్రకటిస్తూ ఉన్నాడు, యోహానేమో అరణ్యములో ప్రకటిస్తున్నాడు. అరణ్యం అనగా కఠినమైన మనస్సు కలిగిన వారు, దేశము అనగా మనుష్యులు. యేసుక్రీస్తు ప్రభువు బోధించుతున్నది శరీర అవసరతలలో ఉన్నవారు, మానసిక అవసరతలలో ఉన్నవారు. ఒక్కసారి ఈ ఒక్క మాటనే మీరు మనసులో ఉంచుకుంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, విన్నావా? దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు, విన్నావా? సమూయేలు సమూయేలు మాట వినబడుతుంది, కానీ ఎవరు పిలుస్తున్నారు నన్ను? నన్ను గురుగారు పిలిచారా? లేదు.
2 సార్లు 3 సార్లు పిలిచిన పిలుపు వినిపిస్తుంది, కానీ ఎవరో తెలియదు. ఒక్కసారి మీ నా జీవితాలలో ఆలోచన చేద్దాం. దేవుడు నీతో నాకు ఎన్నోసార్లు పిలిచాడు. ఎన్నోసార్లు పిలిచి నీవు పిలుపు వినకపోయేసరికి ఆయన కఠినమైన వారులారా, రాతి గుండె గల వారులారా, మీరు ఎంత చెప్పినా నా స్వరము మీరు వెళ్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? నా గొర్రెలు నా స్వరము. ఎంత నమ్మకండి నీ మీద అనేదానికి. ఈ గొర్రెలు ఆయన స్వరం వెళ్తాయని ఆయన నమ్ముతున్నాడు. కానీ ఈ గొర్రెలు ఏ స్వరాన్ని వెళ్తున్నాయో, ఏ శిక్షణ మాట వింటున్నాయో, యేసుక్రీస్తు ప్రభు బోధ ఎడల ఎంతగా చెవి ఒగ్గుతున్నారో. అందుకని ఈ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన దర్శనం. ఎండిన ఎముకలు లేచి మాట విని మాంసము పొదగక పునరుత్థాన దర్శనంలో నూతన జీవనానికి రావడానికి. యెహెజ్కేలు దర్శనాలలో మరొక ప్రాముఖ్యమైన భాగము మందిర స్వరూపము, విశ్వాసీయ స్వరూపం. దీనిలోకి నేను వెళ్ళను, ఎందుకంటే అటు పోయిన నెలలో ఈ భాగాన్ని మనం గృహాలలో దర్శించాలి. యెహెజ్కేలును 47వ అధ్యాయములో ఆ మందిర ద్వారములోనికి నడిపించాడు. నీళ్లు పారుతున్నాయి మందిరాలు, వాక్యం ప్రవహిస్తూ ఉంది. ఆ వాక్యములో చీరమండల లోతుకు వెళ్ళాడు, బొమ్మాల లోతుకు వెళ్ళాడు, మన లోతుకు వెళ్ళాడు, ఇంకా లోనికి ఎదగవలసినంత లోతులోకి వెళ్ళాడు. ఎదవలసిందే. అలాంటి పరిస్థితుల్లో అతడు ఇది అవతలకు వెళ్తే ఈ నీళ్లు అనామా సముద్రంలోనికి అలోయకుండా పడుతూ ఉంటే అక్కడ సముద్రపు నీళ్లు మంచి నీళ్లకు మెచ్చుకోవడం 47వ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ నీళ్లు ఉడికి ఎంత మంది దీన్ని ఒప్పుకుంటారు? నైతికంగా సముద్రపు నీళ్లు మంచి నీళ్లను, అక్కడ చేపలు బ్రతుకుతాయి, మొక్కలు బ్రతుకుతాయి, జీవరాశులు బ్రతుకుతాయి. అది విశ్వాసీ జీవితం. విశ్వాసీ జీవితము మందిరములు వాక్యములో కాలుతుంది, ప్రవర్తనలో కాలుతుంది, పరిచర్యలో కాలుతుంది. ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తే తన జీవితం ముందుకి సముద్రములోనికి దిగినా కూడా అక్కడ జీవితం ఫలించే జీవితం. ఎంత గొప్ప దర్శనాలను యెహెజ్కేలు అనుభవించాడో మీరు ఉంటారు. ఇప్పుడు యెహెజ్కేలు దర్శనాలు, యెహెజ్కేలు పరిచర్య, యెహెజ్కేలు జీవితం యేసుక్రీస్తు ప్రభువులోనికి అన్వయింపులోకి వద్దాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము 1 యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రార్థన యెహెజ్కేలులో ఎలాగున కనిపిస్తుందో. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మన ప్రభువు తాను జీవించిన కాలములో కన్నీళ్లతో వేదనతో ఆ తండ్రికి ప్రార్థన చేసి మనము రక్షించబడ్డాము. ఇదే యెహెజ్కేలు ప్రవక్త పరిచర్య.
ఆయన శ్రమలు అనుభవించి ఆ శ్రమలో మేలు కలగడానికి ఏమి మేలు కలగదు. ఏహెస్కేలుకు దీని వల్ల ఏమి ప్రతిఫలం లేదు. కానీ ఏహెస్కేలు దేవుని మాట చెవియొక్కాడు, ఆలకించాడు, దాని ప్రకారం చేశాడు. అది అక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఎదురు చెప్పలేదు. యెహెజ్కేలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఆ ఒక్క మాటే తాను పొందిన శ్రమలకు సూచనగా జ్ఞాపకం. ముగింపులో ఒక 6 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. ఈ రాత్రి మీ పడకల మీదకి వెళ్ళడానికి ముందు వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి. 6 ప్రశ్నలకు మీ హృదయము ఏమి సమాధానం చెప్తుంది? యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైన మాట. దేవా, నేను అపవిత్రత నొందిన వాడను కాను. నేను అపవిత్రత నొందిన వాడను కాను. నువ్వు అయ్యే తెమానా లేదా? మనం చదివిన పత్రిక వాక్య భాగంలో పేతురు గారు ఈ నిశ్చితమైన వాటిని నేను చెప్పను, కానీ యెహెజ్కేలు వాడిన మాట నేను అపవిత్రత నొందిన వాడను కాను. యేసు చెప్పగలిగిన మాట, సూది మొన మోపినంత కూడా నా మీద మీరేమి పాపము మోపలేదు. ఒక్క యేసు మాత్రమే చెప్పగలిగిన మాట. కానీ యెహెజ్కేలు ప్రభువా, నేను అపవిత్రత నొందిన వాడను కాను అని. ఒకవేళ ఆ స్థానములో మీరుంటే అంటారేమో, కానీ నేను అపవిత్రత లేని వాడనని చెప్పగలిగే ధైర్యం ఎంతమందికి? నా 2వ ప్రశ్న, పితృ దర్శనానికి క్రీస్తు ప్రభువు చెప్పిన మాటకు మనం సవాలుగా వింటే, 2వది, చెయ్యని తప్పుకు నీవు శిక్ష భరిస్తావా? చెయ్యని తప్పుకు నీవు తలవొక్కుతావా? సాధారణంగా జనరల్గా నేను కూడా ఒకప్పుడు అనుకునే వాడే మాట ఏంటంటే, నాకు కూడా ఇలా తెలియదంటే మాకు తిరగండు, లేదంటే నాకు తిరగండు. మరి యెహెజ్కేలు ఏం చేసేదన్నా నేరం? యెహెజ్కేలు ఎవరైనా నేరం చేశాడా? ఆడెవడో నేరం చేశాడంట. నువ్వు కుడి పక్కన పడుకో, ఎడం పక్కన పడుకో, కొడుకు ప్రకారం తెలుగు, కొడుకు ప్రకారం కాదు. ఎవరో చేసిన తప్పుకు నిన్ను శిక్షిస్తూ ఉంటే ఎంతమంది తిరగబడకుండా ఉంటారు? మీరు చెయ్యని దానిని ఏమన్నా అంటే మీరు భరిస్తారా? ఏమండి, నీ బిడ్డను గుర్తే ఒకసారి దానికి లేదని ఏంటంటే మాత్రం పోవాలి ఎవరైనా కానీ. నిజమే, చెయ్యని దానిని నువ్వు సహించవు. కానీ యెహెజ్కేలు నిన్న ఒక సహోదరుడు అన్నాడు, అసలు నేను ఎన్నో పెట్టడం కానీ లేని నేరం కంటే ఏసేవాళ్ళు నాకు నా పనికైనా చేశారు. అవును, మరి యెహెజ్కేలు ఎంత తిరగబడాలి? 3వ మాట, 3వ ప్రశ్న, ఈ ఎండి కాలంలో 2 ఇడ్లీలు కాసిపోదు అన్నారు. నువ్వు అంతే తిను, లేదా నువ్వు ఉండిపోతే తిను, లేకపోతే నువ్వు ఊరెట్టుకోకు. అయ్యి ధరించుకోకు. నువ్వు ఎలా లిమిటెడ్గా ఉండాలని ఒక నిర్ణయించుకొని మీ పాత్రిగానే నిర్ణయం చేశారు.
ఎంతమంది ఈ నవ్వులో మంచిది ఇచ్చింది చెప్పడానికి లేదా మాట ఎడెస్కేందుకు దేవుడు తిండి కటింగ్ పెట్టాడు. ఇదిగో ఈ అన్నం తిను, ఈ నీళ్ళు కాదు, ఇది కూడా ఇలా వండుకొని తిను. నువ్వు చెప్తున్న చేస్తున్నామని ఇది ఒకటి చెట్టు అందామా? లేకపోతే దేవుడు నాకు ఇదిగో ఈ 40 దినాలు ఎలాగో చేయమన్నాడు, ఎలాగో పట్టుకోమన్నాడు, ఇంతే తినమన్నాడు అని ఒకవేళ ఆదేశం ఉంటే ఎంతమంది అంగీకరిస్తారు చెప్పండి? ఊక గొప్ప చేయిస్తే మనసు నిండు చేసుకొని నేను దేవుడికి లోపడుతూ ఉన్నాను ఏదైనా ఆ ఆహారం కూడా విధేయతతో చదువు. మనుష్య బలంతో రొట్టెలు కాసుకొని తినవయ్యా అంటే ఎంత గిరగలాడిపోయి ఉంటాడో ఆ ప్రవక్త. ఆ మనుషుల మరణంతో నీవు రొట్టె కాల్చుకొని ఆ రొట్టె తినడానికి ఎలా భరిస్తావు? అప్పటికి యోధా వారికి అసఖ్యమైన గోమలంతో చేస్తాం, పెట్టడం చేస్తుంది, గోమలంతో పెట్టడం చేసుకుంటారు. దానికి ఆ ప్రవక్త అంగీకరించినట్లు నీవు అంగీకరిస్తావా? ఒకవేళ నువ్వు ప్రవక్త స్థానంలో ఉంటే ఏమంటావు? నా 5వ ప్రశ్న, ఎవరో తప్పు చేస్తే దానికి నీకెందుకండి శిక్ష? తప్పు చేసిన అనుకోద్దు బుద్ధులు. నేను ఒక 2 వారాల క్రితం ఒక మాట్లాడినాను. నేను దంటే బుద్ధస్తులు అంటాడు ఒక నాన్న, అమ్మందంటే పిల్లడు బుద్ధస్తులు వద్దాను ఏమంటే అమ్మను తంటే పిల్లడు బుద్ధస్తులా? నిజమైన కొడుకైతే అప్పుడు కొట్టక ముందు ఎందుకని వాడికి అమ్మ ఎక్కడ కలిగిన నా కొరకు మా అమ్మ దెబ్బతింటుంది, నా కొరకు మా నాన్న మా అమ్మను కొడుతున్నాడు, నేను బాగుంటే మా అమ్మకి శిక్షణ కదా. ఏదైతే యోధా వారి కొరకు, ఇశ్రాయేలు వారి కొరకు కుడి ఎనమల బంధుకులే ఈ శ్రమలన్నీ కూడా వారి పాపం కొరకు భరించాడు. దాన్ని పరార్థ శ్రమ, ఇతరుల కొరకు శ్రమ అనుకోలేదు. అందరి కొరకు ఆఖరిగా ఒకడు శిక్ష అనుభవించాం. చూడండి, ఇలా చాలా మంది టీచర్స్ ఉన్నారు. మీ క్లాస్లో ఎవరో కాస్త మంచి కుర్రాడు ఉంటాడు. ఆయన్ని అందరూ కూడా వెళ్ళి నేర్చుకోవాలి, నువ్వు తీసుకెళ్తారుగా నా నేర్చుకోవాలి, వాడు మహా నేర్చుకోవాలి వెళ్ళిపోతాడు. ఒకవేళ టీచర్ గారు కనుక సెలవు ఇచ్చేస్తే ఎవరికి ఆ సెలవు ఆనందం? వీళ్ళందరికీ. ఎవరైతే ఈ నెక్కబడి పంపించారో అడుగుతా అడిగారు, వారికి నేను ఇచ్చారు అని నమ్మరు. వీళ్ళందరూ ఎవరు? అదే కనుక టీచర్ గారు తెరవబడి కొట్టారు అనుకోండి, ఎవరు తింటారా పనులు? ఎన్నవాళ్ళందరూ ఎవరి ఇంట్లో జనం కూర్చునిపోతారు, ఈ కారణం. కానీ తల్లి ఎవరు తింటాడు? ఎన్నో తెలుసు. ఇప్పుడు ఏ పరిస్థితి అలాగే. ఇదిగో ప్రభు మా యెరూషలేమును కాపాడు, మా యూదావారిని కాపాడు అంటే సార్ ఆ గురించి కొడుకు కుడియాడములు శిక్ష ఎవరికి? ఫలితం ఎవరికి? గమనించండి, నేను 6 ప్రశ్నలు మీ ముందు ఉంచాను. చెప్తాను.
ఒకటి, నేను అపవిత్రత నుండిన వాళ్ళను పాలు అని చెప్పగలిగే ధైర్యం ఎంతమంది? చెయ్యని తప్పుకు తలవంచే పరిస్థితి మీకుందా? అల్లే అన్నాడు అమ్మాయి అన్నవడాలో ఎందుకు కావాలి అంటే నిజంగా నాకు అన్నమాట ఒప్పుకుంటామా? చెయ్యని తప్పుకు తలవంచు. నీవు నీ ఆహారానికి, నడకకి, పడకకి కూడా నీకు కటింగ్ వేసి వాళ్ళు ఎలాగొస్తారా అని ఆదేశింటే ఎంతమంది ఒప్పుకుంటారు? నీవు విధేయతతో భరించి వహించి సహించిన దాని ఫలాన్ని ఇంకోటెవరో తింటా ఉంటే అంగీకరిస్తావు. ఐదవది, లోకములో అందరి కొరకు ఒకడు ప్రాణం పెట్టాడు. అదే క్రీస్తు బలియాగం, అదే యెహెజ్కేలు త్యాగం. అది నీ జీవితంలో ఏ కోణంలో అన్నావు? అలాగే నీ ఒక నాయకత్వంలో నీకు వచ్చి ఆ నాయకత్వ ఫలాన్ని క్లాసంతా అనుభవిస్తూ ఉంటే నీవు శిక్ష అయితే అనుభవించడానికి సిద్ధపడతావా? అదే ఈ శిలువ శ్రమల ధ్యానములు 19వ దినములు యెహెజ్కేలు ద్వారా మనం నేర్చుకునే పాఠం. నా చిన్న సలహా ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళి యెహెజ్కేలు 4వ అధ్యాయాన్ని అక్కడ యెహెజ్కేలు అనే మాట ఉంటే మొత్తం తీసే. ఒకవేళ కళ్యాణి చదివింది ఆ 4వ అధ్యాయం, అక్కడ యెహెజ్కేలు లేకపోతే నేను అని ఉన్నటువంటి కళ్యాణి అని. అక్కడ వీణ చదివితే ఆ వీణ అని నీ పేరు రావాలి. అక్కడ నాగేశ్వరి చదివితే నాగేశ్వరి నీవు శిక్ష అనుభవించు అని అంటే అక్కడ నీ పేరు పెట్టుకొని ఈ రాత్రి ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం ఆలోచన చేస్తే పాదపీఠ పేరు ఈ తిరుగు శ్రమల విషయం అయితే ఒడ్డునన్న పడాలంటే నీళ్ళలో ప్రవాహం అట్టి అనుభవం కొరకు ఈ 19వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయను.